హాయ్ ఫ్రెండ్స్, మీ ఓల్డ్ కూలర్ పాడైపోయిందా? దాన్ని రీప్లేస్ చేయడానికి కొత్త కూలర్తో రీప్లేస్ చేద్దామా, లేదంటే దాన్ని రిపేర్ చేయించాలా అంటే ఒకవేళ రిపేర్ చేయించిన కండిషన్లో కూడా మీరు దాన్ని ఖచ్చితంగా అయితే బాగు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సింపుల్ ట్రిక్స్ అయితే ఫాలో అవ్వండి. యాక్చువల్లీ ఏం లేదు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చే ప్రతి కూలర్ నార్మల్గా అసెంబుల్ ఫిట్టింగ్ మోడల్లోనే వస్తుంది. ఒకవేళ మీరు ఒక మరీ బ్రాండెడ్ బజాజ్ అలా అయితే కొంచెం కష్టం, కానీ మిగతా నార్మల్ కంపెనీస్ అయితే ఖచ్చితంగా దాంట్లో ఒకవేళ మోటార్ ఖరాబ్ అయితే మోటార్, పంప్ ఖరాబ్ అయితే పంప్, దాన్ని మీరు ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్. దానికి మనం అనుకుంటాం థౌజండ్స్ ఆఫ్ రూపీస్ అవుతాయేమో, చాలా ఎక్కువ ఖర్చు అవుతుందేమో అని, కానీ బట్ మనకి బయట 1 year వారంటీతో మోటార్స్ కూడా దొరుకుతాయి. అది కూడా చాలా తక్కువ లో ఎంఆర్పీలో దొరుకుతాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు చుట్టూ పాడిపోయిందంటే సేమ్ టు సేమ్ ఇదే అసెంబుల్ ఫిట్టింగ్ మోడల్లోనే బాడీని కూడా మీరు ఈజీగా రీప్లేస్ చేయొచ్చు. దానికి ఎంత అవుతుందో మీకు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకైతే ఖచ్చితంగా చెప్తాను. ఒకవేళ మీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఫస్ట్ పంప్, ఒకవేళ మీ కూలర్లో పంపు పాడైపోయింది, దాన్ని బాగు చేయించాలా లేదంటే రిపేర్ చేయించాలా అంటే ఖచ్చితంగా కొత్తదే కొనుక్కోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈజీగా తక్కువలోనే బిలో 500 రూపీస్లోనే మీకైతే పంప్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అది కావాలి లేదంటే ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంటే మాత్రం మీరు అమెజాన్లో కానీ త్రూ ఫ్లిప్కార్ట్లో కానీ మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒకవేళ మోటరే పాడైపోయింది అని అనుకుందాం. మెయిన్ థింగ్ మోటరే పాడైపోతే అట్ ద సేమ్ టైం మోటార్ కూడా ఈజీగా ఫ్రెండ్స్ బయట షాప్లోకి వెళ్ళండి, కూలర్స్ ఏమైనా నార్మల్గా అమ్ముతూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి మోటార్ అయితే అడగండి ఫ్రెండ్స్. దానికి నార్మల్గా ఇప్పుడు నా ఫ్రెండ్కి నేను సజెస్ట్ చేశాను, అది ఆ మోటార్కి అయితే వచ్చేసి 850 రూపీస్ అయితే పడింది. 850 రూపీస్లో 1 year వారంటీ తోటి మీకైతే మోటార్ ఇస్తాడు. ఆ మోటార్ ఒకవేళ 1 yearలో మీకు ఎప్పుడు ఖరాబ్ అయినా సరే ఖచ్చితంగా రీప్లేస్ చేసేస్తాడు. ఒకవేళ మీకు సైడ్స్కి మీది హనీకోమ్ ప్యాడ్స్ అయితే ఖచ్చితంగా 3 years వరకు అయితే ఈజీగా వస్తుంది. ఒకవేళ వుడ్ వూల్స్ అయితే 1 year అట్లా 1 yearకి ఒకసారి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ వుడ్ వూల్స్కి కూడా మీరు ఎంత ఉంటుందో అని అనుకుంటారేమో, జస్ట్ 200 బిలో 200 రూపీస్లో మీకైతే 3 sides వుడ్ వూల్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ ఒకవేళ మీకు వైరింగ్లో ప్రాబ్లం ఉంది అని అనుకుంటే చేయించేసుకుంటే కరెక్ట్ ఎలక్ట్రీషియన్ తోటి నీట్గా క్లియర్గా చేయించేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అండ్ దీనికైతే మీ కూలర్ని అయితే మీరు బయటపడాల్సిన అవసరం లేదు. అది ఎంతటి ఒకవేళ స్విచ్చెస్ పోయాయి అనుకుందాం, స్విచ్చెస్ని కూడా మీరు ఈజీగా రీప్లేస్ చేసేసుకోవచ్చు. బట్ ఒక్కసారి అయితే ఎలక్ట్రీషియన్కి చూపించి క్లియర్గా ఏం ప్రాబ్లమో దాన్ని బట్టి దీన్ని రీప్లేస్ చేసేసుకుంటే మీకైతే చాలా తక్కువ ఖర్చులో మీకైతే మళ్ళీ కొత్త కూలర్ లాంటి ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ బాడీ అంతా బాగుండి ఓన్లీ మోటార్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇదైతే చేయండి ఫ్రెండ్స్. జస్ట్ ఏముంది 850 to 1000 రూపీస్లో మీకు కొత్త మోటార్ 1 year వారంటీతో వస్తుంది. మనకు సమ్మర్ ఉండేది హార్డ్లీ 3 to 4 months అని అనుకున్నా కూడా మీకు 1 year వారంటీలో ఆ 3 months యూజ్ చేసిన తర్వాత కూడా మీరు కావాలంటే మళ్ళీ పక్కన పెట్టేసుకోవచ్చు, లేదంటే అలానే ఉంటుంది. సో ఈ 3 months కోసం అయితే 1000లో మీకు కూలర్ వచ్చినట్లే కదా. సో సింపుల్గా ఇలా అయితే చేసేసుకొని ఆలోచించుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ.